హాయ్ గైస్, వెల్కమ్ టు ద కేఆర్ రామస్. మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోయే మూవీ ఒక లవ్ స్టోరీ మూవీ ఉంటుంది. స్టార్టింగ్లోనే మన మెయిన్ లీడ్ అయిన శన్యాన్ అనేది చూపిస్తారు. తనేమో ఒక అమ్మాయి కోసం విలేజ్కి వస్తే ఆ విలేజ్లో తన కార్ అనేది స్టక్ అయిపోతుంది. అది చూసిన హీరో ఏమో తన కార్ వైపు చూసుకొని, నేను షన్ కంపెనీకి వారసుని, కానీ నా కార్ని కూడా బయటికి తీయలేదని తెలిస్తే నవ్వుకుంటారని చెప్పి డైరెక్ట్ చుట్టుపక్కల చూసి హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గరికి అనేది వెళ్తారు. మన హీరోయిన్ పేరు వచ్చేసి వ్యాన్ అయి ఉంటుంది. అలా తనేమో హీరోని చూసిన వెంటనే 3 months ఫ్లాష్ బ్యాక్ వెనక్కి అనేది వెళ్తుంది. ఫ్లాష్ బ్యాక్ వెనక్కిలో నా హీరో కంపెనీ వాళ్ళు ఒక చెఫ్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేస్తారు. ఎందుకంటే హీరో వాళ్ళ కంపెనీలోన ఎవరైతే హీరో కంపెనీకి సీఈఓ అవ్వాలనేది కేవలం ఈ చెఫ్ కాంపిటీషన్ ద్వారానే తెలుస్తుంది. అందుకే హీరో వాళ్ళ బ్రదర్ అయిన షెంటింగ్ కూడా తన తరపున ఒక ఫేమస్ చెఫ్ని తీసుకొస్తే హీరో కూడా అలానే తీసుకొచ్చింటాడు. అప్పుడే హీరోయిన్ ఫ్లాష్ బ్యాక్ లెక్కనేది వెళ్తుంది. వాళ్ళ గ్రాండ్మాకి హెల్త్ ప్రాబ్లం బాగాలేకపోవడంతో వాళ్ళ గ్రాండ్మా ట్రీట్మెంట్ 1 million అవుతుందని చెప్పేసరికి హీరోయిన్ ఏమో గ్రాండ్మా మీరు టెన్షన్ పడొద్దండి, నేను ఆ కాంపిటీషన్కి విన్ అయ్యి ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ చేపిస్తానని చెప్పి ఆ కాంపిటీషన్కి అనేది వచ్చి ఉంటుంది. అలాగే చాలా ఫేమస్ షెఫ్స్ అంతా కూడా వచ్చి ఉంటారు. అక్కడ వాళ్ళంతా కూడా చూస్తూ ఉండేసరికి అప్పుడే టియాన్ తరపున వచ్చిన ఒక అమ్మాయి ఏమో తన పేరు వచ్చేసి కిమ్ అయి ఉంటుంది. ఆ అమ్మాయి చాలా మంచిగా ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అలాగే హీరో తరపున వచ్చిన ఒక అబ్బాయి కూడా చాలా బాగా చేస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు బ్రదర్స్ కూడా మాట్లాడుకుంటూ ఉంటే వాళ్ళ బ్రదర్ ఏమో టింగ్ మాట్లాడుతూ, నువ్వు కాంపిటీషన్లో అసలు విన్ అవ్వలేవు తెలుసా, నీ చెఫ్ ఎంత ఫేమస్ అయినా కానీ నా చెఫ్ ముందు అసలు పనికిరారు, నేను షెన్ కంపెనీని ఖచ్చితంగా నేనే టేక్ ఓవర్ చేస్తానని చెప్పేసరికి అది విన్న హీరో, ఫస్ట్ రిజల్ట్స్ వచ్చేదాకైనా ఆగండి బ్రదర్, తర్వాత చూసుకుందాం మన ఇద్దరి మధ్య ఉన్న గొడవ అని చెప్తారు. అలా హీరోయిన్ కూడా వంట అనేది ప్రిపేర్ చేస్తుంది. కానీ విచిత్రంగా హీరో వాళ్ళ బ్రదర్ అలాగే హీరో వల్ల వచ్చిన చెఫ్స్ కాకుండా హీరోయిన్ అనేది విన్ అవుతుంది. అది కూడా తను ఒక స్ట్రేంజర్ గా వచ్చి ఉంటుంది. అలాగే ఫస్ట్ రౌండ్ కావడంతో హీరోయిన్ విన్ అయితే అక్కడ నుంచి వెళ్ళిపోవాలని చూస్తుంది. మరోవైపు హీరో వాళ్ళ బ్రదర్ అలాగే హీరో ఇద్దరు కూడా ఎదురుపడి మాట్లాడుకుంటూ ఉంటారు. మనం అసలు నార్మల్ గా ఇన్వైట్ చేసిన అమ్మాయి విన్ అయింది, అది కూడా ఒక విలేజ్ అమ్మాయి, తన ద్వారా మనం చాలా నేర్చుకోవాల్సి వస్తుంది కదా అని చెప్పేసరికి హీరో ఏం మాట్లాడుకుండగా అక్కడ నుంచి వెళ్ళిపోబోతూ ఉంటే అప్పుడే హీరోయిన్ ఏమో వాళ్ళిద్దరి మధ్యన అక్కడ నుంచి వెళ్తుంది. అది చూసిన హీరో కోపంగా తన వైపే చూస్తాడు. అవేం పట్టించుకొని హీరోయిన్ విలేజ్ కి వెళ్తూ తన అడవిలో మొత్తం కూడా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే తనకి ఏమైనా కానీ కొంచెం స్పెషల్ మూలికలు కనిపిస్తాయని. అప్పుడే తనకు ఒక మష్రూమ్ అనేది కనిపిస్తుంది, అది కూడా చాలా రేర్ది. అది తీసుకుంటూ ఉంటే ఒక్కసారిగా తన వెనుక హీరో ప్రత్యక్షం అయిపోతాడు. అది చూసిన హీరోయిన్ ఎవరు నువ్వు అని చెప్పేసరికి, నన్నే మర్చిపోయావా, నేను షెన్యాన్ అని చెప్పి నువ్వు ఆ రోజు చెఫ్ కాంపిటీషన్ లో ఫస్ట్ రౌండ్ విన్ అయ్యావు కదా అని చెప్పేసరికి, అవునా నువ్వైతే ఇప్పుడేంటి నా దగ్గరికి ఎందుకు వచ్చావు అని చెప్తూ ఉంటే, ఈ కాంపిటీషన్ కి అసలు నువ్వు రాకూడదని చెప్పేసరికి హీరోయిన్ అసలు ఒప్పుకోదు, నేను ఆ కాంపిటీషన్ కి వస్తేనే నాకు మనీ కావాలని చెప్పేసరికి అది విన్న హీరో ఏమో నీకు ఎంత మనీ కావాలో చెప్పు నేను ఇస్తానంటాడు. కానీ అప్పుడే తన డ్రెస్ అంతా కూడా అక్కడ ఉన్న చెట్లకి తగలడం, అలాగే తనకి అనేది ఓసిడి ప్రాబ్లం చాలా ఎక్కువ ఉంటుంది. అది చూసిన హీరోయిన్ నువ్వు అసలు ఇందులో సెట్ కాలేవు, ఇక్కడ నుంచి వెళ్ళిపోయి చెప్పినా కానీ హీరో ఉండి అసలు నేను గివ్ అప్ ఇవ్వను నువ్వు ఒప్పుకునేదాకా అని చెప్తారు. అప్పుడే హీరో వాళ్ళ బ్రదర్ పంపించిన ఒక పర్సన్ ఏమో ఆ గేట్ మొత్తాన్ని కూడా క్లోజ్ చేయించుంటాడు. ఎందుకంటే హీరోయిన్ వాళ్ళు బయటకు రాకుండా అదే చలిలో చనిపోవాలని చెప్పి. అప్పుడే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరో అనేది ఒక పావురం తన షర్ట్ పైన అనేది కోట్ వేసేసి ఉంటుంది. అది చూసిన హీరో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. బయటకు వచ్చిన వెంటనే హీరోయిన్ ఏమో డోర్ ఓపెన్ చేయాలని చూస్తూ ఉంటే డోర్ అస్సలు ఓపెన్ కాదు. అలా ఓపెన్ కాకపోగా ఇదంతా హీరోనే చేశాడని కోపంగా తిట్టుకుంటూ ఉంటే అప్పుడు హీరో ఎక్స్ప్లెనేషన్ చేద్దాం అనుకుంటాడు. కానీ తన కోటుకు పడినది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలని చూస్తూ ఉంటే ఆ ఓసిడి ప్రాబ్లం వల్ల హీరోకి అనేది ఏదో ఇల్నెస్ లాగా వస్తూ ఉంటుంది. అలా తన అనేది చాలా భయపడిపోతే అలాగే మూలు కూర్చునేసరికి హీరోయిన్ నుండి నీకేమైందని అంటూ ఉంటే, పర్లేదులే నన్ను ఈ కాంపిటీషన్ గివ్ అప్ ఇవ్వాలంటే నాకు 1 million ఇవ్వాలి, అప్పుడే నేను నీకు ఖచ్చితంగా ఈ కాంపిటీషన్కి రానని చెప్పేసరికి హీరో ఉండి నేను నీకు 1 million ఇస్తాను, కానీ నన్ను మాత్రం ఒక బేస్మెంట్లో అస్సలు డోర్ లాక్ చేయొద్దని చెప్పి అక్కడికక్కడే స్పృహ తప్పి పడిపోతాడు. అది చూసిన హీరో నీకేమైనా పిచ్చి పట్టిందా, నేను ఎందుకు బేస్మెంట్లో లాక్ వేస్తానని చెప్తూ ఉంటే మరోవైపు మీ హీరో వాళ్ళ బ్రదర్ ఏమో కిమ్ దగ్గరికి వెళ్ళి ఇదిగో నెక్స్ట్ డేనే కాంపిటీషన్ కావాల్సిన రెసిపీ నేను నీకు తీసుకొచ్చానని చెప్పి, అలాగే ఇంకొకసారి ఆ విలేజ్ అమ్మాయితో ఓడిపోతే నేను అసలు ఒప్పుకోను, కానీ వాళ్ళిద్దరు కూడా రాలేరులేని చెప్తూ ఉంటే కిమ్ ఏమో ఇది ఖచ్చితంగా కూడా చీటింగ్ అవుతుంది కదా అని చెప్పేసరికి, చీటింగ్ అంటే ఏంటి, నీకు కేవలం మనీ కావాలి, నాకేమీ కాంపిటీషన్లో విన్ అవ్వడం కావాలి,
అంతే తప్ప అంతకు మించి ఇంకేం లేదు, నాకు శత్రువులు అంటూ ఎవరు కూడా ఇష్టం ఉండదని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. మరోవైపు మీ హీరోయిన్కి అలాగే హీరోకి చాలా చలి పెడుతూ ఉంటుంది. హీరో స్పృహ తప్పి అలానే పడిపోయి ఉంటాడు. కానీ హీరోయిన్ ఏమో తన దగ్గర ఉన్న ఒక కవర్ తోటి అలాగే లైటర్ తోటి గట్టిగా వెళ్తురు తెప్పిస్తూ అలానే కొంచెం వేడి కోసం అలానే ఉంటారు. కానీ హీరోయిన్ ఓపిక కూడా రాను రాను తగ్గిపోతూ ఉంటుంది. అలానే తను కూడా తన ఓపిక తగ్గిపోగా అలాగే లైటర్ లో ఉన్న అగ్గి మొత్తం కూడా పోతూ వాళ్ళిద్దరు అలాగే పడుకుండిపోతారు. అది చూసిన హీరోయిన్ నుండి మా గ్రాండ్మా చెప్పింది, ఖచ్చితంగా మనం ఇక్కడ నుంచి సేవ్ అవుతాము, నువ్వు టెన్షన్ పడద్దని చెప్తే హీరో ఏమో తను చాలా గట్టిగా టైట్ గా హక్ చేసుకుని ఉంటాడు. అలా వాళ్ళిద్దరు పడుకునేసరికి అక్కడికి కొంతమంది వచ్చేసి హీరోయిన్ అలాగే హీరోని సేవ్ చేస్తారు. తర్వాత హీరో ఏమో దగ్గరుండి మళ్ళీ తను అనేది లిఫ్ట్ చేసి ఒక బెడ్రూమ్ లోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి తను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్ అస్సలు తను అనేది వెళ్ళనివ్వదు. నాతో పాటే ఉండు, నాకు మనీ ఇస్తే నేను ఖచ్చితంగా ఈ కాంపిటీషన్ గివ్ అప్ ఇస్తానని చెప్తూ పడుకుంటుంది. అలాగే హీరో కూడా తనతో పాటే పడుకుండిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ మెలకు వచ్చి చూసిన హీరోకి అనేది తన పక్కన హీరోయిన్ ఉందని చూసి అలాగే తన కాంపిటీషన్ కి రాకూడదంటే మనీ అడగడం గుర్తు తెచ్చుకొని 1 మిలియన్ చెక్ పెట్టి అక్కడ నుంచి అనేది హీరో వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయేసరికి హీరోయిన్ కి కొద్దిసేపుకైనా కానీ అస్సలు మెలకు రాదు. మరోవైపు హీరో చాలా స్పీడ్ గా టెన్షన్ పడుకుంటూ వస్తూ ఉంటే తన తరపున వచ్చిన చెఫ్ ఏమో తన అనేది తన లగేజ్ సర్దుకొని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోని, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇప్పుడే సెకండ్ రౌండ్ స్టార్ట్ అయింది కదా, మీరు ఎలా వెళ్ళగలరు అని చెప్పేసరికి తనుండి, మీ గురించి నాకు తెలుసు, మిమ్మల్ని నేను చిన్నప్పటి నుంచి చూశాను, కానీ ఈ కాంపిటీషన్ లో నేను అస్సలు విన్ కూడా కాలేను, అలాగే విలేజ్ అమ్మాయితోటి పోటీ అస్సలే పడాలని అని చెప్పి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, నాకంటూ కూడా ఒక ఫ్యామిలీ ఉందని చెప్పి తను అనేది, నువ్వు కూడా ఈ కాంపిటీషన్ ని గివ్ అప్ ఇచ్చేయని అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అది చూసిన హీరో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటాడు. అప్పుడే మరోవైపు వాళ్ళ బ్రదర్ ఉండి, ఇంకెప్పుడు ఎక్కడికి కూడా ఎవరు రాలేరు, నేనే విన్ అవుతానని అనుకుంటూ ఉంటే కరెక్ట్ గా హీరోని తన చెఫ్ డ్రెస్ వేసుకొని వచ్చేస్తాడు. అది చూసిన హోస్ట్ ఉండి షాక్ అయిపోతూ ఉంటే అప్పుడే తనుండి చెప్తాడు, హీరో తరపున వచ్చిన చెఫ్ గివ్ అప్ ఇవ్వడంతో ఆ ప్లేస్ లోకి డైరెక్ట్ గా హీరోనే వచ్చాడని చెప్పేసరికి అందరూ కూడా హీరో హ్యాండ్సమ్ ఫేస్ ని చూసి చాలా హ్యాపీగా ఒప్పుకుంటారు. మరోవైపు మీ హీరోయిన్ 1 మిలియన్ చెక్ తీసుకొని బయటకు వస్తూ వాళ్ళ గ్రాండ్ మాకు ఫోన్ చేసి చెప్పేసరికి వాళ్ళ గ్రాండ్ మా ఏమో, మనీ కంటే నీ గుర్తింపు చాలా ఇంపార్టెంట్ అమ్మా, నువ్వు ఖచ్చితంగా ఎలాగో ఫస్ట్ రౌండ్ విన్ అయ్యావు కాబట్టి సెకండ్ రౌండ్ కూడా విన్ అవుతావు, వెళ్ళి ఆ కాంపిటీషన్ లో నువ్వు పార్టిసిపేట్ చేయని చెప్పేసరికి సరే అని అంటుంది. అలాగే అక్కడ ఉన్న హోస్ట్ కూడా ఇంకా హీరోయిన్ రాలేదని, కేవలం తనకి 5 సెకండ్స్ అలాగే 5 మినిట్స్ టైం ఉందని చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా తను రాలేదని అనుకుంటూ ఉంటారు. అలాగే వాళ్ళ హీరో వాళ్ళ బ్రదర్ టింక్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. కానీ హీరోయిన్ లాస్ట్ 5 సెకండ్స్ ఉన్నాయన్నాక చాలా స్పీడ్ గా పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో తను అసలు రాలేదని చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే 5 సెకండ్స్ కాస్త 1 సెకండ్ గా మారేసరికి కరెక్ట్ టైంకి హీరోయిన్ చాలా స్పీడ్ గా లోపలికి అనేది వచ్చేసి నేను వచ్చేసానని చెప్తారు. కానీ హీరోకేమో కొంచెం గిల్టీగా ఉంటుంది, తన వల్లే తను రావట్లేదమ్మా అని. కానీ నేను వచ్చేసానని గట్టిగా చెప్పేసరికి అది విన్న హీరో అలాగే ఆడియన్స్ కూడా చాలా హ్యాపీగా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అది చూసిన టింగ్కేమో ఎక్కడో కాలుతుంది. కానీ ఇప్పుడు హీరో కూడా ఎలాగో తన కాంపిటీషన్ తనే విన్ అవ్వాలని చూస్తున్నాడు కాబట్టి అలాగే టింగ్ కూడా తనే విన్ అవ్వాలని చెప్పి తను కిమ్ ప్లేస్ లో తనకనేది వచ్చేస్తారు. అలా వాళ్ళ ముగ్గురు కూడా కలిసి వచ్చిన ఐటమ్ ని కుక్ చేయాలని హోస్ట్ చెప్పేసరికి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఈసారి చాలా డిఫికల్ట్, హీరోయిన్ కి చాలా కష్టమైన నచ్చింది, తను అసలు చేయలేదని అనుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ దగ్గర ఉన్న వస్తువులన్నీ కూడా ఒక్కొక్కటిగా తన దగ్గర పెట్టేసుకుంటుంది. మరోవైపేమో హీరోయిన్ తనని తాను గుర్తు తెచ్చుకుని అలాగే తను ఎలా కుకింగ్ స్కిల్ నేర్చుకుంది అనేది మొత్తం కూడా చూసుకుంటూ ఉంటుంది. అలా ఒకసారిగా తన కటింగ్ స్కిల్ కేక్ అనేది వెళ్తుంది. అలా కటింగ్ చేస్తున్న వెంటనే వాళ్ళంతా కూడా మరోవైపేమో హీరో వాళ్ళ బ్రదర్ కూడా చాలా చాలా ఈజీగా కుక్ అనేది చేస్తూ ఉంటారు. అలా కుక్ చేస్తూ ఉండేసరికి ఒక్కసారిగా హీరోయిన్ వైపు అనేది తిరిగి చూస్తాడు. తను చాలా హ్యాపీగా కుక్ చేయడం చూసి అనుకోకుండా తన దగ్గర ఉన్న వాటర్ అనేది స్లిప్ అయి తన డ్రెస్ పైన పడిపోతాయి. అది చూసిన హీరోకి వెంటనే తన ఓసిడి ప్రాబ్లం మళ్ళీ వచ్చేస్తుంది. అలా తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోతాడు. మరోవైపు హీరోయిన్ తన దగ్గర ఉన్న మసాలా అనేది ఒక్కసారిగా స్మెల్ చూస్తుంది. ఆ స్మెల్ చూసిన వెంటనే అందులో ఏదో తేడాగా ఉందని అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా అసలు మంచి మసాలాలే కాదు, వీటిని నేను అసలు యూజ్
చేయకూడదని అనుకుంటూ ఉంటే మిగతా ఉన్న ఆడియన్స్ అంతా కూడా హీరోని చూసి తిట్టుకుంటూ ఉండేసరికి ఒక్కసారిగా హీరో తన ఓసిడి నుంచి బయటకు రావడానికి తన కళ్ళ గంతలు అనేది కట్టుకుంటారు. అది చూసిన ఆడియన్స్ ఏమో చూసారా తను ఎంత హ్యాండ్సమ్ గా ఉన్నాడో, కళ్ళ గంతలు కట్టి మరీ కూడా తను అనేది కుకింగ్ చేస్తున్నాడని చెప్తూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా కుకింగ్ అనేది స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళంతా కూడా చాలా ఈజీగా టైం తక్కువ ఉన్నా కానీ చాలా త్వరగా అనేది కుకింగ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ మా మసాలాలు మంచిగా లేవు కాబట్టి కావాలనే తను అనేది తన దగ్గర ఉన్న ఒక ఇంగ్రీడియంట్ అనేది వాడుతుంది. అది కూడా తన దగ్గర ఉన్న ఒక మష్రూమ్ అదంతా కూడా కట్ చేసి తను అనేది ఒక మంచి దేవుడి గుడి లాగా తయారు చేసి అలాగే అక్కడంతా కూడా పెట్టేస్తుంది. అలా ఈ 3 కాంపిటీషన్స్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసిన డిషెస్ అన్ని కూడా జడ్జెస్ దగ్గరికి అనేది తీసుకొని వెళ్తారు. అక్కడ జడ్జెస్ ఏమో ఫస్ట్ హీరోది అనేది తిని టేస్ట్ చేస్తారు. అలా హీరో తిన్న వెంటనే వాళ్ళకి అనేది చాలా మంచిగా టేస్ట్ అనిపిస్తుంది. కానీ తనకి కాస్త హీరోకి 30కి 29 మార్క్స్ వచ్చేస్తాయి. అలా సెకండ్ గా హీరో వాళ్ళ బ్రదర్ అనేది వస్తుంది. హీరో వాళ్ళ బ్రదర్ది కూడా టేస్ట్ చేసిన వెంటనే వాళ్ళకి అనేది చాలా బాగున్నాయి కదా, అలాగే ఇలాంటి టేస్ట్ ఎప్పుడు కూడా మేము తినలేదని 30కి 30 మార్క్స్ అనేది ఇచ్చేస్తారు. అది చూసిన హీరో టెన్షన్ పడిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ అనేది వస్తుంది. హీరోయిన్ చూసిన వెంటనే వాళ్ళకి స్మెల్ చాలా తేడాగా అనిపిస్తూ ఉంటుంది. అసలు మేము ఇది తినగలం అని చెప్పి, కానీ ఎలాగైనా కానీ ఫస్ట్ బైట్ తినాలని చూసిన వెంటనే వాళ్ళు అనేది కొంచెం తింటారు. అలా తిన్న వెంటనే వాళ్ళకి చాలా హ్యాపీగా వినిపిస్తుంది. అలాగే ఇలాంటి డిష్ మేము అస్సలు ఎప్పుడు కూడా తినలేదని అనుకుంటూ ఉంటే అందులో ఉన్న ఫస్ట్ జడ్జి ఏమో తనేదో పాతకాలంలో కింగ్ అయినట్టు, అలాగే తన రాజ్యాన్ని తనే స్వతంత్రంగా సాధిస్తున్నట్టు తన ఇమాజినేషన్ లేక వెళ్ళి అలాగే శత్రువులందరినీ కూడా చంపేయండి అని గట్టిగా అరుస్తూ ఉంటే పక్కనున్న జడ్జి ఏమో బాస్ నేను మిమ్మల్ని చూసుకొని మీరు ఎక్కడున్నారని చెప్పేసరికి నన్ను క్షమించండి మేడం ఈ డిష్ తిని ఇక్కడ దాకా వెళ్ళిపోయానని చెప్తారు. అప్పుడే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్కి 30కి 30 మార్క్స్ ఇచ్చేస్తారు. కానీ జడ్జి ఏమో అక్కడ ఉన్న హీరో వాళ్ళ బ్రదర్ని విన్ అయ్యారని చెప్పేసరికి మాదంతా విన్న వాళ్ళంతా కూడా షాక్ అయిపోతూ ఉంటే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ముందుకు వెళ్తూ ఉంటాడు. కానీ అప్పుడే అందులో ఉన్న లావ్ జడ్జి ఏమో గట్టిగా అరిచేసి మేము నిజం చెప్పాలంటే హీరోయిన్కి ఇంకా ఎక్కువ మార్క్స్ ఇవ్వాలనుకుంటున్నాం, అలాంటిది తను అంత మంచిగా డిష్ చేసినది తను విన్ అవ్వకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు ఎలా విన్ అవుతారు మీరే చెప్పండి అని చెప్పేసరికి అక్కడ ఉన్న 3 జడ్జెస్ కూడా అవును మేము హీరోయిన్ విన్ చేస్తున్నాము, ఈ కాంపిటీషన్ విన్ వచ్చేసి హీరోయిన్ అని చెప్పేస్తారు. అది విన్న వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయితే హోస్ట్ కూడా హీరోయిన్ విన్ అయిందని తను అడిగే దాని ప్రకారం తనకు 1 మిలియన్ చెక్ అలాగే ట్రోఫీ కూడా ఇచ్చేస్తారు. కానీ హీరో అలాగే హీరో వాళ్ళ బ్రదర్ కూడా హీరోయిన్ చేసింది అంత టేస్ట్ ఏముందని చెప్పి అక్కడికి అనేది వెళ్తారు. ఫస్ట్ హీరో ఒక బయట తిని చూస్తాడు. అది నిజంగానే తనకి చాలా బాగా నచ్చేస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నిజంగా తన దగ్గర చాలా మంచి స్కిల్స్ ఉన్నాయని అనుకుంటూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ కూడా టేస్ట్ చేసి నిజంగా తను చాలా వర్తి కదని అంటారు. తర్వాత ఆ కాంపిటీషన్ అంతా కూడా హీరో వాళ్ళ గ్రాండ్మా చూస్తూ ఉంటుంది. అలాగే షన్ వాళ్ళ గ్రాండ్పా కూడా చూస్తూ ఉంటాడు. నిజంగా ఈ అమ్మాయిని చూస్తుంటే ఎక్కడో చూస్తున్నట్టు ఉంది కదా, తనకి నాకు ఏదో రిలేషన్ ఉన్నట్టు అనిపిస్తుంది అని చెప్పేసరికి అవును బాస్ కానీ మీరు చెప్తే నేను మొత్తం కూడా కనుక్కుంటానని చెప్పి హీరో వాళ్ళ గ్రాండ్పా అసిస్టెంట్కి చెప్పేసరికి అసిస్టెంట్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత హీరో దగ్గరికి టింగ్ వచ్చేసి నేను నీతో కొంచెం మాట్లాడచ్చు, నువ్వు ఎలాగే కాంపిటీషన్ విన్ అయ్యావు కాబట్టి నువ్వు నాతో పాటు జాయిన్ అయ్యి నాతో పాటు వర్క్ చేస్తే నీకు అడిగినంత మనీ కూడా నేను ఇస్తానని చెప్తే హీరోయిన్ అసలు ఒప్పుకోదు. నాకంటూ ఒక గ్రాండ్మా ఉంది, నేను తనతో పాటు విలేజ్లోనే ఉంటాను, ఇలాంటివన్నీ కూడా నాకు నచ్చవని చెప్తారు. కానీ కరెక్ట్ టైంకి హీరో రావడంతో ఇదిగోండి నా బిజినెస్ కార్డ్ నీకు ఏ అవసరం ఉన్నా నాకు ఫోన్ చేయని చెప్పి హీరో వాళ్ళ బ్రదర్ అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరోయిన్ దగ్గరికి వచ్చేసి నువ్వు విన్ అయ్యావు కదా అలాగే మనీ కూడా సంపాదించావు కదా నెక్స్ట్ ప్లాన్ ఏంటని చెప్పేసరికి అదేం లేదు కానీ నువ్వు నాకు ఆల్రెడీ మనీ ఇచ్చావు కాబట్టి ఇదిగో ఈ కాంపిటీషన్లో వచ్చిన మనీ మొత్తం కూడా నీదే, నీ మనీ నువ్వు తీసుకో, నువ్వు రావద్దన్నా కూడా నేను వచ్చాను కానీ మా గ్రాండ్మా లాస్ట్ విష్ కాబట్టి నేను ఇక్కడికి వచ్చేసానని చెప్పి అలాగే తన దగ్గర ఉన్న చెక్ మొత్తం కూడా హీరోకి దగ్గరికి అనేది ఇచ్చేస్తుంది. అది చూసిన హీరో నాకు అవసరం లేదు, ఈ మనీ కూడా నీకు ఇంపార్టెంటే కదా తీసుకొని ఇక్కడ నుంచి వెళ్ళన్నా కానీ హీరో అసలు వినకుండా ఆ చెక్ అనేది హీరో కోట్లో పెట్టి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. ఇప్పుడు అనమాట ప్రెసెంట్లోకి అదంతా కూడా హీరో గుర్తు తెచ్చుకొని హీరోయిన్ దగ్గర కుకింగ్ స్కిల్స్ నేర్చుకోవడానికి విలేజ్కి అనేది వచ్చింటాడు. ఆ విలేజ్కి వచ్చేసరికి తన కార్ కాస్త ట్రబుల్ ఇవ్వడంతో ఇక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలో తెలియక హీరో అలానే ఉంటే అప్పుడు అక్కడికి ఒక ట్రక్ వస్తుంది. ఆ ట్రక్లో కూర్చుంటే అక్కడ ఉన్న కోళ్ళని చూసి మన హీరో భయపడిపోతూ ఉంటాడు. అలానే ఎలాగోలాగా హీరోయిన్ వాళ్ళ ఇంటికి అనేది వెళ్ళిపోయేసరికి మరోవైపు మీ హీరోయిన్ వాళ్ళ గ్రాండ్మని చూసుకుంటా అలాగే వాళ్ళ గ్రాండ్మతో పాటు చాలా మంచిగా టైం నేను స్పెండ్ చేస్తుంది. అప్పుడే హీరోయిన్ నుండి తన కాంపిటీషన్లో ఎలా విన్ అయిందో అలాగే
అలాగే ఎలా సక్సెస్ అయింది మొత్తం కూడా చెప్తూ ఉండేసరికి వాళ్ళ గ్రాండ్ మదర్ చాలా చిన్నపిల్లలాగా వింటూ ఉంటుంది. హీరో రావడంతో తప్పక సరే అని హీరోని లోపలికి పిలిపించి తన కోసం నీళ్ళు అనేది ఇస్తుంది. కానీ అక్కడున్న టేబుల్ అలాగే ఆ గ్లాస్ చూసిన వెంటనే హీరోకి మళ్ళీ ఓసిడి స్టార్ట్ అయ్యి టెన్షన్ పడుతూనే బలవంతంగా ఆ వాటర్ అనేది తాగుతాడు. అక్కడే ఉన్న బాతుని అనేది హీరోయిన్ పిలిపించుకొని తన దగ్గరతో ఆడుకుంటూ ఉంటే అప్పుడే హీరో ఏమో అది క్లీన్ చేస్తూ ఉండేసరికి నువ్వెందుకు క్లీన్ చేస్తున్నావు, అవసరం లేదు అదే వదిలిపెట్టేసాయని చెప్తారు. కానీ హీరోయిన్కి అర్థమవుతుంది ఆల్రెడీ తనకు ఒక ఓసిడి ప్రాబ్లం ఉందని. అప్పుడే హీరోయిన్ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పనేసరికి ఏం లేదు ఇక్కడ నేను నీతో పాటే ఉండాలనుకుంటున్నాను కొద్ది రోజులు అని చెప్తాడు. అది విన్న హీరోయిన్ అసలు వద్దనంటూ ఉంటే అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ దగ్గుతుంది. అలా దగ్గేసరికి ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి హీరోయిన్ స్పీడ్గా వెళ్ళిపోయేసరికి హీరో ఏమో అక్కడున్న క్లాత్ని నీట్గా మడత పెట్టేసి అలాగే టీ కప్ను కూడా చాలా జాగ్రత్తగా పెట్టి అక్కడ నుంచి అనేది చాలా స్పీడ్గా లోపలికి అనేది వెళ్ళిపోతాడు. అలా లోపలికి వెళ్ళేసరికి వాళ్ళ గ్రాండ్ మదర్ అనేది హీరోయిన్ టాబ్లెట్స్ ఇచ్చేస్తుంటుంది. అప్పుడే వాళ్ళ గ్రాండ్ మదర్ ఉండి అక్కడున్న హీరో వైపు చిరిగి తను ఎవరని చెప్తూ ఉంటే నేను కాంపిటీషన్లో విన్ అయ్యాను కదా, అది కూడా వాళ్ళ కంపెనీ తరపున గ్రాండ్ మదర్ తన నా ఫ్రెండ్ అని చెప్పేసరికి అవునా సరే అయితే తన కోసం కొంచెం మంచి ఫుడ్ ప్రిపేర్ చేసి తను చాలా జాగ్రత్తగా చూసుకో తను మన గెస్ట్ కదని చెప్పేసరికి హీరో కూడా చాలా థ్యాంక్స్ గ్రాండ్ మదర్ అని చెప్తాడు. కానీ హీరోయిన్ ఏమో గెస్ట్ అని చెప్పేసరికి హీరోయిన్ కావాలనే తన కిచెన్ లెక్ తీసుకొని వెళ్ళి కట్టెల పొయ్యితోటి ఫుడ్ అంతా ప్రిపేర్ చేపిస్తూ ఉంటారు. అది చూసిన హీరో ఫేస్కి మొత్తం కూడా మసి అనేది అంటుకుంటుంది. అలాగే హీరో నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు, మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే స్టవ్ పైన చేసుకోవచ్చు కదా అని చెప్తే అదేం కుదరదు, ఇలా కట్టెల పైన అన్నం వండితేనే చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అని చెప్పేసరికి అది విన్న హీరో తప్పక సరే అని అంటాడు. అప్పుడే మళ్ళీ నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పనేసరికి అలాగే నువ్వు ఫుడ్ తిన్న వెంటనే ఇక్కడ నుంచి వెళ్ళిపో అని చెప్పి ఇదిగో ఇది ఉంది ఇది ఎంత మొత్తానికి కూడా తీసేసి క్లీన్ చేసి నాకు ఇవ్వు నేను ఫుడ్ ప్రిపేర్ చేస్తానని చెప్తే ఆ కోడిని పట్టుకున్న హీరో వెంటనే వదిలేసేస్తాడు. ఆ కోడి ఏమో మొత్తం తిరుగులాడుతూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఇల్లు మొత్తాన్ని కూడా పాడు చేసేస్తుంది. కానీ ఎలాగోలాగా లాస్ట్కి హీరోయిన్ అనేది పట్టుకునేసరికి హీరో తన చేతికి గ్లౌజెస్ వేసుకొని చాలా మంచిగా కుక్ చేస్తూ ఉంటాడు. అలాగే కుకింగ్లో కూడా చాలా హ్యాండ్సమ్గా ఉండేసరికి హీరో నుండి పర్లేదే వంట కూడా చాలా బాగా చేస్తున్నాడు, అలాగే చూడడానికి కూడా చాలా అందంగా ఉన్నాడని చెప్పి అలానే చూస్తుండిపోతూ ఉంటుంది. తర్వాత వాళ్ళంతా కూడా కలిసి తింటూ ఉంటే అప్పుడు వాళ్ళంతా కూడా ఒక అబ్బాయి అనేది ఫాలో అవుతాడు. అలా ఫాలో అవుతూనే బాస్ మీరు చెప్పినట్టే హీరో ఇక్కడే ఉన్నాడని చెప్పేసరికి అయితే సరే తను అనేది చాలా క్లోజ్గా మానిటర్ అవుతూనే ఉండమని చెప్పి తను అనేది అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అలా తిన్న తర్వాత హీరోయిన్ ఏమో తినడం అయిపోయింది కదా ఇంకా నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో చాలా బాగుంటుంది గెస్ట్ కాబట్టి తినడం దాకా అని చెప్తూ ఉంటే షన్నేమో నేను ఎందుకు వచ్చానో చెప్తానన్నా కానీ పట్టించుకోదు హీరోయిన్. నెక్స్ట్ మార్నింగ్ తను అనేది కట్టెల కోసం వెళ్తూ ఉంటే అక్కడ కాస్ట్లీ కార్ కనిపిస్తుంది. అక్కడే ఒక అమ్మాయి కూడా ఉంటుంది. అందులో అనేది ఫొటోస్ తీసుకుంటూ ఉంటే ఇది నా బాయ్ ఫ్రెండ్ సిటీ నుంచి నా కోసం పంపించాడు ఈ కార్ అని చెప్పి నా బాయ్ ఫ్రెండ్ సిటీలో పనిచేస్తున్నాడు అని చెప్పి అమ్మాయి అనేది చెప్తుంది. అమ్మాయి పేరు వచ్చేసి జీజీ అంటుంది. అది చూసిన హీరోయిన్ నిజంగా నీ బాయ్ ఫ్రెండ్ అంత రిచ్ అని చెప్తూ ఉంటే ఒక్కసారిగా అందులో నా డోర్స్ అనేవి ఓపెన్ అవుతాయి. ఆ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ హీరో కనిపిస్తాడు. అది చూసిన హీరోయిన్ నువ్వేంటి ఇక్కడ అని చెప్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా జీజీ వైపు తిరిగి నీ బాయ్ ఫ్రెండ్ కాదా ఇతను అంటే నీ బాయ్ ఫ్రెండ్ ఇంకా రాలేదా కావాలని ఇలా చెప్పావు కదా అని అందరూ కూడా అంటూ ఉంటే అప్పుడు అక్కడికి జీజీ బాయ్ ఫ్రెండ్ అనేది వచ్చేస్తాడు. ఆ బాయ్ ఫ్రెండ్ వచ్చేసి నేను ఇప్పుడే సిటీ నుంచి వచ్చానని చెప్తే అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా నీ బాయ్ ఫ్రెండ్ సైకిల్ వేసుకొని వచ్చాడని చెప్పేసరికి జీజీ కోపం వచ్చి తన బాయ్ ఫ్రెండ్ అక్కడే కొట్టి అక్కడ నుంచి అనేది పరిగెత్తుకొని వెళ్ళిపోతుంది. అది చూసిన వాళ్ళంతా కూడా నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే వాళ్ళంతా కూడా హీరోయిన్ వైపు చూరికి నీ బాయ్ ఫ్రెండ్ నిజంగా చాలా బాగున్నాడని చెప్తూ ఉంటే హీరోయిన్ అవేం పట్టించుకోకుండా తను అనేది అడవి లోపలికి మళ్ళీ తీసుకొని వెళ్తుంది. అలా హీరో ఉండి ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు ఇక్కడ ఏం చేస్తావని చెప్పి తను నడవడానికి రాకున్నా కానీ తనతో పాటు నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ నుండి నాకు ఒక చిన్న ఆశ ఉంది, ఇక్కడున్న స్టిక్స్ అన్ని కూడా తీసుకొని ఒక ఉయ్యాల కట్టాలి అది కూడా నేనే చేయాలని చెప్పేసరికి హీరో ఉండి సరే అయితే నన్ను నీ జూనియర్గా జాయిన్ చేయించుకుంటావని చెప్తూ ఉంటే హీరోయిన్ ఏమో ఒకసేపు ఆలోచించి సరే అయితే ఫస్ట్ అయితే నువ్వు ఈ చెట్టును కట్టు అప్పుడు నేను ఒప్పుకుంటానని చెప్పేసరికి హీరో కూడా ప్రయత్నిస్తాడు. కానీ తనకి అస్సలు రాదు. ఫస్ట్ అటెంప్టే ఫెయిల్ అయిపోయేసరికి హీరో నుండి నవ్వుతూ ఉంటే అలా కాదులేని చెప్పి ఇప్పుడు చూడు నా బలాన్ని మొత్తం కూడా యూజ్ చేసి ఎలా చేస్తానని చెప్పేసరికి అది కాస్త వెళ్ళి మళ్ళీ కింద పడిపోతుంది. అలా థర్డ్ టైం కొట్టేసరికి అది అక్కడే ఇరుక్కుండిపోతుంది. కానీ హీరో చేతులు అనేది చాలా పెయిన్ వస్తాయి. అది చూసిన హీరో నుండి నీకు అసలు ఒక్క చిన్న పని కూడా చేయడం రాదా కానీ పేరుకేమో చాలా రిచ్ కిడ్స్ కదా అని చెప్పి నుండి సైడ్కి జరగని హీరోని నెట్టేయాలని చూస్తూ ఉంటాయి. ఇద్దరు స్లిప్ అయిపోయి కింద పడిపోతారు. అలా వాళ్ళిద్దరు కూడా కాస్త ఫస్ట్ కిస్గా
మారిపోతుంది. అలానే ఒకరినొకరు చూసుకుంటూ ఒక్కసారిగా షాక్ అయిపోయి అలానే చూస్తూ ఉన్న హీరోయిన్ ఏమో వెంటనే లేచేస్తుంది. అలా లేచి ఇదంతా కావాలని జరగలేదు, ఇదేదో పొరపాటుగా జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా చేయను, నన్ను క్షమించని చెప్తూ ఉంటే హీరో ఏమో సిగ్గుపడిపోతూ ఉంటాడు. తర్వాత హీరోయిన్ ఏమో ఇంటికి తీసుకొచ్చిన వెంటనే డ్రెస్ విప్పేయని చెప్పి షర్ట్ అనేది లాగేస్తుంది. అలా లాగేసరికి హీరోకి అనేది చిన్న చిన్న దెబ్బలు తగిలింటాయి. కానీ హీరో సిగ్గుపడిపోతూ తన చేతులు రెండు కూడా ముడుచుకునేసరికి హీరోయిన్ కోపంగా చూడడానికి నువ్వు అంత అందంగా ఏం లేవులే కానీ ఆయింట్మెంట్ అప్లై చేస్తాను తీ అని చెప్పేసరికి హీరో కోపంగా ఫేస్ అనేది పక్కకు తిప్పేసుకుంటాడు. అది చూసిన హీరోయిన్ ఏమో నవ్వుకుంటూ తనకు అనేది ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. అలా ఆయింట్మెంట్ అంటిస్తూ తను అనేది హీరోకి చాలా క్లోజ్ గా వెళ్ళిపోతే హీరోకి ఏమో తన ఫస్ట్ కిస్ అయిన హీరోయిన్ కిస్ చేసినది గుర్తొస్తుంది. ఆ కిస్ కాస్త గుర్తొచ్చిన వెంటనే హీరోయిన్ వైపు అలానే చూస్తూ ఉంటే మన హీరోయిన్ ఏమో హీరోకి చాలా దగ్గరగా వెళ్ళి తన లిప్స్ దాకా వెళ్తుంది. అలా ఒకరొకరు చూసుకుంటూ ఉంటారు. మరోవైపు మీ హీరో వాళ్ళ గ్రాండ్ పా తన అసిస్టెంట్ తో మాట్లాడుతూ ఉంటే అసిస్టెంట్ ఉండి బాస్ మీరు ఆలోచించింది కరెక్టే, తను మీ మనవరాలు మీ వారసురాలు అని చెప్పేసరికి అవునా నాకు తను చూసినమ్మని అర్థమైందని చెప్తారు. మరోవైపు మొట్టింగ్ ఇవన్నీ కూడా సీక్రెట్ గా వినేస్తారు. అలా వినేసి అంటే ఇప్పుడు షన్ ఫ్యామిలీకి వారసురాలు వచ్చిందని తననే టెన్షన్ పడుతుంటాడు. ఎందుకంటే హీరో వాళ్ళ గ్రాండ్ పాకి అసలు ఎవ్వరు కూడా లేరు. హీరోని అలాగే వాళ్ళ బ్రదర్ ఇద్దరిని కూడా అనాథాశ్రమం నుంచి తీసుకుని వచ్చి అడాప్ట్ చేసుకుని ఉంటాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరో ఏమో తన కట్టెలంతా కూడా క్లీన్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కి మెలకు వచ్చేసి బయటకు వచ్చి చూస్తే అక్కడ హీరో చేస్తున్న పని చూసి ఇప్పుడేం చేస్తున్నావు అని చెప్తే మా మాస్టర్ వాళ్ళన్నీ కూడా క్లీన్ చేయమని చెప్పారు, అందుకే ఆల్రెడీ క్లీన్ చేస్తున్నానని చెప్పేసరికి పర్లేదు చాలా డెవలప్ అయిపోయావని వాళ్ళిద్దరికి కూడా వాళ్ళకి అనేది ఉయ్యాలకి ఎంత సెట్ అవుతాయో అవన్నీ కూడా చేసుకొని పెట్టుకుంటూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా ఒకరికల్లాకొకరు చూసుకొని ఏదో వాళ్ళిద్దరికి కూడా ఇష్టపడుతున్నట్టు ఒకే మాటలు చెప్పేసరికి ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అలా వాళ్ళిద్దరు కూడా కష్టపడుతున్నారు, అదంతా కూడా కంప్లీట్ చేస్తూ ఉంటే మా గ్రాండ్ మా కనుక ఇది చూస్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని చెప్పేసరికి సర్లే అయితే ఫస్ట్ తనంతా కూడా డెకోర్ చేద్దామని చెప్పి అంతా కూడా చాలా బాగానే డెకోర్ చేసేస్తారు. అది చూసిన హీరోయిన్ ఇదంతా కూడా చాలా బాగుంది కదని చెప్తూ ఉంటే అవును కానీ కొద్దిసేపు వెయిట్ చేయి, మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక చూస్తే నువ్వే చాలా హ్యాపీగా ఫీల్ అవుతావని చెప్పేసరికి హీరోయిన్ కూడా అలానే ఉంటుంది. అదంతా కూడా కంప్లీట్ అయిపోయి తిరిగి చూసేసరికి అది చాలా బాగా ఒక చిన్న ఉయ్యల్లా కనిపిస్తుంది. అది చూసిన హీరో ఉండి వెళ్ళి నువ్వు అందులో కూర్చో నేను నీకు హెల్ప్ చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని వెళ్ళి అందులో కూర్చుంటుంది. అలా వాళ్ళంతా ఇద్దరికి కూడా ఉయ్యల్ల అనేది చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసేస్తారు. అలా చీకటి పడుతున్నా కానీ హీరోయిన్ ఒక చిన్న పిల్లలాగా ఆడుకుంటూ ఉంటే హీరో ఏదో ఆలోచిస్తూ నేను ఎప్పుడు కూడా ఇలాంటి సన్సెట్ ని అసలు చూడలేదు తెలుసా అని చెప్పేసరికి హీరోయిన్ ఎందుకు మీకు అక్కడ కనిపించదని చెప్పేసరికి ఏం కనిపిస్తుంది, ఎప్పుడు కూడా ఉరకడం పరగడం తప్ప ఇంకేమి కూడా ఉండదు, మాకు ఎవరు ఎలా వస్తారో తెలీదు, కాబట్టి ఈ విలేజ్ లోనే చాలా హ్యాపీగా ఉంది, చాలా పీస్ఫుల్ గా కూడా ఉందని చెప్పి హీరో ప్రతి ఒక్కటి కూడా చెప్తూ ఉంటాడు. అది వినే హీరోయిన్ కూడా వింటూ అలానే ఉండిపోతారు. తర్వాత హీరో ఉండి నాకు ఎలా జరిగిందో తెలుసా, నాకు షన్ ఫ్యామిలీ వాళ్ళు మమ్మల్ని అడాప్ట్ చేసుకున్నారు, అలాగే చాలా హ్యాపీగా కూడా ఉన్నామని చెప్తారు. తర్వాత చీకటి అయిన వెంటనే హీరో వాళ్ళ గ్రాండ్ మా హీరోయిన్ కోసం స్పెషల్ గా నూడిల్స్ తయారు చేసిస్తుంది. అది చూసిన హీరో నుండి గ్రాండ్ మా ఏంటి ఈరోజు స్పెషల్ అని చెప్తే ఈ రోజు నీ బర్త్డే, ఆ విషయం కూడా అంత ఈజీగా ఎలా మర్చిపోయావు చెప్పు, ఇదిగో నీకోసం నేను దాచిపెట్టిన కొంచెం మనీ అని చెప్పి హీరోయిన్ కి ఇవ్వబోతూ ఉంటే హీరోయిన్ ఫస్ట్ తీసుకోదు, కానీ వాళ్ళ గ్రాండ్ మా ఉండి నేను నీకోసం ఇస్తున్నా కదని చెప్పేసరికి మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ బర్త్డే చూస్తానో లేదని చెప్తూ ఉంటే హీరోయిన్ నుండి అవేం మాట్లాడొద్దండి గ్రాండ్ మా అని చెప్పి ఎమోషనల్ అవుతూ నేను మనీ అనేది తీసుకుంటుంది. కానీ తన పేరుకే తింటుంది, కానీ తనకు అనేది కంట్లో నీళ్ళు అనేది బయటకు వచ్చేస్తూ ఉంటాయి. ఇదంతా కూడా హీరో చూస్తూ తను కూడా చాలా ఎమోషనల్ అయిపోతాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి బయటకు అనేది వచ్చేసరికి హీరో నుండి ఈ రోజు నా బర్త్డే కదా, నేను ప్రతి బర్త్డే రోజు నా ఒక విష్ రాసుకొని ఇదిగో ఈ చెట్టుకు అనేది అతికిస్తాను, అవన్నీ కూడా నెరవేర్చుకోవడానికి అని చెప్పి, కానీ ఈసారి నా బర్త్డేకి నేను నీకు ఇచ్చేస్తున్నాను నీ విష్ నువ్వు రాసుకొని చెప్పి తను అనేది ఆ విష్ నోట్ అనేది హీరోకి ఇచ్చేసరికి హీరో ఏమో ఎప్పుడు కూడా హీరోయిన్ తోటి చాలా హ్యాపీగా ఇలానే ఉండాలని రాసుకుని ఉంటాడు. అది చూసిన హీరో నుండి ఏం రాసావని చెప్తే ఇంకేం రాస్తాను మా ఫ్యామిలీకి నేనే హెడ్ కావాలని రాసానని చెప్పేసరికి హీరో నుండి ఆశకు కూడా కొంచెం హద్దు ఉండాలని చెప్పి సరే అయితే ఆ విష్ నోట్ నాకు ఇచ్చేసి నేను వెళ్ళి అతికిస్తానని చెప్తే హీరో కూడా సరే అని తనకి ఇచ్చేస్తాడు. తర్వాత హీరో వాళ్ళ గ్రాండ్మా మళ్ళీ దగ్గడం తోటి వాళ్ళిద్దరు కూడా మాట్లాడుకుంటున్న టాపిక్ అక్కడితో కట్ చేసి చాలా స్పీడ్ గా వాళ్ళ గ్రాండ్మా దగ్గరికి వెళ్తారు. కానీ ఆల్రెడీ
ఆల్రెడీ వాళ్ళ గ్రాండ్ మాకి అనేది బ్లడ్ వచ్చేసి ఉంటుంది. అది చూసిన వాళ్ళ గ్రాండ్ మా ఏమో హీరోయిన్కి చెప్తే ఎక్కడ టెన్షన్ పడుతుందేమని తనని తాను దాచేసుకుంటుంది. తర్వాత హీరోయిన్ నుండి గ్రాండ్ మా ఏమైందని చెప్తూ ఉంటే ఏం లేదమ్మా అని చెప్తాడు. నెక్స్ట్ మార్నింగ్ అక్కడికి హీరో వాళ్ళ బ్రదర్ టింక్ కూడా వచ్చేస్తాడు. అది కూడా ఒక హాస్పిటల్ టీమ్ తోటి మొత్తం కూడా కలిసి వచ్చేసి చాలా స్పీడ్గా లోపలికి వచ్చేస్తారు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా హీరోయిన్ అలాగే హీరో చాలా షాక్ అయిపోతే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో టింగ్ ఉండి మీ గ్రాండ్ మాకి హెల్త్ బాగాలేదని తెలిసింది, అందుకే నేను చాలా ఫేమస్ డాక్టర్ టీమ్ మొత్తాన్ని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చాను మీ గ్రాండ్ మాని చెక్ చేయడానికి, ఏదో నా వంతు కొంచెం హెల్ప్ చేస్తానని చెప్పి డాక్టర్ అనేది లోపలికి వెళ్ళి చూడమని చెప్తారు. అది చూసిన హీరో అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడే వాళ్ళ బ్రదర్ ఉండి నీకు ఇదంతా నిజంగా తెలిసి కాబట్టి ఇలా చేస్తున్నావు కదా, అందుకే హీరోయిన్కి చాలా క్లోజ్గా వెళ్తున్నావు అని చెప్తూ ఉంటే హీరో ఉండి బ్రదర్ మీరు ఏం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కూడా కావట్లేదని చెప్పేసరికి ఉండు కొద్ది రోజులు వెయిట్ చేయి నీకు అర్థమవుతుంది. అప్పుడే అక్కడికి డాక్టర్ వచ్చేసి హీరో వాళ్ళ గ్రాండ్ మా చాలా డేంజర్లో ఉందని చెప్తారు. అది చూసిన హీరో వాళ్ళ బ్రదర్ ఏదో మాట్లాడబోతూ ఉంటే అక్కడికి కరెక్ట్ టైంకి హీరో వాళ్ళ అంకుల్ అనేది వచ్చేస్తాడు. మీరిద్దరు కూడా పక్కకు తప్పకోండి అని చెప్పి హీరోయిన్ దగ్గరికి వెళ్ళి మీ గ్రాండ్ మా నేను సేవ్ చేస్తాను, కానీ నువ్వు ఖచ్చితంగా ఒకటి మాత్రం మర్చిపోకూడదు, నువ్వు షన్ ఫ్యామిలీ వాళ్ళ ఇంటికి రావాలని చెప్పేసరికి అది విన్న హీరోయిన్ నుండి ఫస్ట్ ఒప్పుకోదు, కానీ అటుకొచ్చాక నీకు మొత్తం కూడా చెప్తాను అనేసరికి హీరోయిన్ కూడా సరే అని వాళ్ళ గ్రాండ్ మా కోసం షన్ ఫ్యామిలీ ఇంటికి అనేది వెళ్తుంది. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా హీరోయిన్ మేడం అని లోపలికి ఇన్వైట్ చేస్తూ ఉంటే తను చాలా భయపడిపోతుంది. కానీ వాళ్ళ అంకులే మావేం పట్టించుకోద్దామా లోపలికి వెళ్ళని చెప్పేసరికి తను అనేది లోపలికి వెళ్తూ అంకుల్ ఈ విలేజ్ చాలా పెద్దగా ఉంది కదా, ఈ విల్ల మొత్తం కూడా చూస్తూ ఉంటే మా విలేజే సరిపోతుందేమని చెప్తూ ఉంటే ఈ ఇల్లు మొత్తం కూడా నీదే, ఇది నీ సొంత ఇల్లు లాగా ఉండొచ్చు అని చెప్తారు. తర్వాత తినడానికి హీరో అలాగే హీరో వాళ్ళ బ్రదర్ ఇద్దరు కూడా కూర్చుంటే అప్పుడు అక్కడికి హీరోయిన్ అనేది చాలా మంచిగా రెడీ చేసి తీసుకొని వస్తారు. అక్కడ హీరోయిన్ చూసిన వాళ్ళంతా షాక్ అయిపోతాయి. హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరోయిన్ చూస్తూ సేమ్ తను వాళ్ళ గ్రాండ్ మా లాగే ఉందని చెప్పి తన వైపు అలానే చూస్తుండిపోతాడు. అప్పుడే వాళ్ళ గ్రాండ్ ప్యాక్ అనేది చిన్న ఫ్లాష్ బ్యాక్ అనేది వస్తుంది. ఫ్లాష్ బ్యాక్ లో నాకు కొత్తగా కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ గ్రాండ్ మా ఏమో ఇది కేవలం నాకు ఇష్టం లేని మ్యారేజ్ కాబట్టి నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను, కానీ మీ కంపెనీలోనే నేను నీకు చాలా హెల్ప్ చేశాను, అలాగే చెఫ్ అయి కూడా నీకు అంతా కూడా నీ బిజినెస్ లో ఒక మంచి సక్సెస్ తీసుకొని వెళ్ళిపోయాను, ఇక్కడ నుంచి నేను వెళ్తానని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అవన్నీ కూడా గుర్తు తెచ్చుకొని హీరోయిన్ వైపు అలానే చూస్తూ ఉంటే హీరోయిన్ నుండి గ్రాండ్ పై మీరు ఏం చూస్తున్నారని చెప్పేసరికి హీరోయిన్ తన దగ్గరికి పిలుచుకొని అక్కడ ఉన్న హీరోకి అలాగే వాళ్ళ బ్రదర్ కూడా చెప్తారు తను ఎవరో కాదు నా ఫ్యామిలీ వారసురాలు, అలాగే తన నా సొంత బ్లడ్ అని చెప్పి తను వచ్చింది కాబట్టి తను ఇష్టపడి ఎవరినైతే పెళ్లి చేసుకుంటుందో వాళ్ళని నేను ఖచ్చితంగా నా ఫ్యామిలీకి కూడా హెడ్ని చేస్తానని చెప్పేసరికి వాళ్ళ హీరో వాళ్ళ బ్రదర్ ఏమో ఇంకొక ఏం ప్లాన్స్ వేయాలని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ పై ఏమో ఇదిగమ్మ మీ గ్రాండ్ మని చెప్పి ట్రీట్మెంట్ చేపించే చూపిస్తూ నువ్వు టెన్షన్ పడొద్దు నేను మీ గ్రాండ్ మని చాలా జాగ్రత్తగా చూసుకుంటానని చెప్తారు. తర్వాత హీరోయిన్ మిర్రర్లో చూసుకుని తనను తాను చూసుకుంటూ ఉంటుంది. చూడడానికి ఇంత పెద్ద విల్లు అలాగే ఇంత కాస్ట్లీ డ్రెస్సెస్ ఉన్నా కానీ నాకు విలేజ్లో ఉన్నంత కంఫర్ట్ అసలు ఇక్కడ అసలు ఏమాత్రం కూడా లేదని అనుకుంటూ ఉంటుంది. మరోవైపు హీరో వాళ్ళ బ్రదర్ తన చెఫ్ అయిన కిమ్ని పిలిచి ఇప్పటి నుంచి నువ్వు హీరోని సెడ్యూస్ చేసే దాంట్లో పడు, హీరోయిన్కి అలాగే హీరోకి చాలా దూరం రావాలి, నువ్వు హీరోకి ఎంత క్లోజ్ కావాలంటే అది నీకే తెలియాలని చెప్పి అలాగే తన దగ్గర ఉన్నామని అక్కడ ఉన్న కిమ్కి ఇచ్చేసరికి కిమ్ కూడా సరే బాస్ మీరు చెప్పినట్టే చేస్తానని తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. తర్వాత హీరోయిన్ అనేది వాళ్ళు ఫుడ్ తినడానికి పిలుచుకొని వస్తారు, కానీ హీరోయిన్కి ఆ ఫుడ్ అస్సలు నచ్చదు. అలా తను అనేది వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్తున్నా కానీ వాళ్ళంతా తనకి ఎంతో ఇష్టమైన ఫుడ్ సర్వ్ చేసినా కానీ హీరోయిన్కి ఆ ఫుడ్ నచ్చాక ఇంకా వేరే ఐటమ్స్ ఏమీ కూడా లేవని చెప్తూ ఉంటే నీకోసం వేరేవి ఏమైనా సరే ప్రిపేర్ చేయమని చెప్తాను, నీకు ఏమి నచ్చుతాయో చెప్పమ్మా అనేసరికి హీరోయిన్ అవేమొద్దు నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానని చెప్పి తను అక్కడ నుంచి లోపలికి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. బయట ఉన్న అమ్మాయి తన కోసం వెయిట్ చేస్తూ ఉంటే నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపో నేనే తర్వాత కొద్దిసేపు నాకు బయటకు వస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని అమ్మాయి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయి నాకు హీరోయిన్ అక్కడ నుంచి తప్పించుకొని ఇల్లు మొత్తం కూడా చూస్తూ ఉంటుంది. అలాగే నాకేంటి పిచ్చి అని చెప్పి తన వెనక్కి కొంతమంది మేట్స్ పోయి ఉరికొస్తున్నా కానీ అదేం పట్టించుకోద్దు. అప్పుడే హీరో కరెక్ట్ టైంకి హీరోయిన్ దగ్గరకు వచ్చి ఇక్కడ ఏం జరుగుతుంది ఇదంతా ఏంటి అని చెప్పేసరికి అవన్నీ కూడా పట్టించుకోవద్దు, నాకు చాలా ఆకలిగా వేస్తుంది, స్నాక్స్ ఏమైనా ఉంటే నాకు ఇస్తామని
చెప్పేసరికి ఇక్కడ ఎలాంటి స్నాక్స్ కూడా లేవు, కానీ నాతో పాటు పద నేను నీకు ఒక ప్లేస్ చూపిస్తాను, అక్కడ నీకు నచ్చినవి తినవచ్చు అని చెప్పి తను అనేది ఒక రూమ్ లేకనే తీసుకొని వెళ్ళిపోతాడు. అది చూసిన హీరోయిన్ నుండి ఇక్కడేం ఉన్నాయని చెప్తూ ఉంటే ఫస్ట్ నాతో పాటు రా అని చెప్పి తన్ని లిఫ్ట్ చేసి తనే దగ్గరుండి మరి తీసుకొని వెళ్తాడు. అలా ఒక టేబుల్ పైన హీరోయిన్ అనేది కూర్చోబెట్టి ఇక్కడ కోసం వెయిట్ చేయి, నేను నీ కోసం తీసుకొస్తాను, కానీ ఇక్కడ ఎలాంటి స్నాక్స్ కూడా అస్సలు అలో ఉండవు, ఎందుకంటే గ్రాండ్ పాకి తెలిస్తే ఖచ్చితంగా చాలా పెద్ద పనిష్మెంట్ ఇస్తాడు, అందుకే అక్కడ ఎవరు కూడా ఇలాంటి స్నాక్స్ తినరని చెప్పి హీరోయిన్ క్లోజ్ గా వెళ్ళి వెంటనే తన కోసం కొన్ని స్నాక్స్ అనేవి తీసుకొని వస్తాడు. అది చూసిన హీరోయిన్ నుండి మళ్ళీ ఇవి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్తే నేనే ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచిపెట్టుకున్నాను, ఎవరికి కూడా ఇవి కనిపించు, నీకు ఎప్పుడైనా కానీ ఆకలైనా సరే ఇక్కడికి వచ్చేసి తీసుకొని తినని చెప్పి నీకు చాలా ఆకలిగా ఉన్నట్టుంది కదని చెప్తే అవును, చూడడానికి ఇంత పెద్ద విల్ అలాగే కాస్ట్లీ ఐటమ్స్ కానీ నాకు అసలు అవేమి కూడా నచ్చట్లేదు, నేను మా విలేజ్ ని చాలా మిస్ అవుతున్నానని చెప్పేసరికి హీరో ఉండి అసలు ఏం టెన్షన్ పడద్దని అంటే ఆ మాట విన్న హీరోయిన్ తన దగ్గర ఉన్న స్నాక్స్ హీరోకనే తినిపిస్తుంది. అలాగే హీరో కూడా చాలా హ్యాపీగా తినేస్తాడు, ఎందుకంటే తను అనేది ఆల్రెడీ హీరోయిన్ ఇష్టపడడం స్టార్ట్ చేస్తుంటాడు. అప్పుడే హీరో తన గురించి మొత్తం కూడా చెప్తాడు. మా బ్రదర్ ఏమో చాలా ఈజీగా ప్రతి ఒక్క పనిష్మెంట్ నుంచి తప్పించుకునేవాడు, కానీ నాకు అసలు అంత ఈజీగా తెలీదు, అందుకే నాకు ప్రతి ఒక్క పనిష్మెంట్ కూడా వచ్చేది, అలాగే ఒక బేస్మెంట్ లో కూడా అలానే బంధించారని చెప్తూ ఉంటారు. అప్పుడే అక్కడికి ఆ మేట్స్ అంతా కూడా రావడం చూసిన హీరోయిన్ ఇద్దరు కూడా దాక్కుంటారు. వాళ్ళు చూసిన హీరోయిన్ ఏదో మాట్లాడబోతూ ఉంటే హీరో ఫస్ట్ నువ్వు సైలెంట్ గా ఉండు, పద ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం, లేకపోతే గ్రాండ్ పాక్ తెలిసిందనుకో మళ్ళీ ఏదో ఒక పనిష్మెంట్ వస్తుందని చెప్పి తన్ని సైలెంట్ గా అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోతాడు. అలా తీసుకుని వెళ్ళాక కొద్దిసేపు తర్వాత మళ్ళీ ఒక ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు హీరోయిన్ కి కొంతమంది ఒక మంచి స్కిల్స్ నేర్పియాలని, అది కూడా కుకింగ్ కి సంబంధించిందని చెప్పేసరికి రెండు టీమ్స్ కనుక ఎవరు బాగా ప్రిపేర్ చేస్తే వాళ్ళని నేను వాళ్ళ దగ్గరికి హీరోయిన్ పంపిస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా అందులోనే పార్టిసిపేట్ చేస్తుంది. హీరో అలాగే హీరోయిన్ ఒక టీం ఉంటే అక్కడే ఉన్నాయి హీరో వాళ్ళ బ్రదర్ ఉండి బ్రదర్ గ్రాండ్ పా మేము అక్కడ కూడా ఒకే టీం ఎందుకుంటాం, టీమ్స్ ని చేంజ్ చేసుకుంటామని చెప్పి కిమ్ ని హీరోయిన్ దగ్గరికి, హీరోయిన్ ఏమో హీరో వాళ్ళ బ్రదర్ దగ్గరికి పంపిస్తారు. కానీ హీరోకి అస్సలు అది నచ్చదు, కానీ కావాలనే కిమ్ హీరోకి చాలా క్లోజ్ గా వెళ్తూ ఉంటుంది. అలా కట్ చేయడం ఎందుకు చెప్పు, నన్ను కేర్ గా చూసు, అలాగే నాకు కొంచెం నేర్పించి ఎలా కట్ చేయాలో నేను హెల్ప్ చేస్తాను కదని చెప్పేసరికి అది చూసిన హీరోయిన్ కి చాలా కోపం వస్తుంది. కోపం కంటే జెల్సీనే ఎక్కువ వస్తుంది. అదే అవకాశం తీసుకున్న టింగ్ వాళ్ళ బ్రదర్ ఏమో హీరోని దగ్గరగా తీసుకొని తనకి అనేది కటింగ్ నేర్పిస్తూ ఉంటాడు. అది చూసిన హీరో కూడా కోపంగా అలానే జెల్సీగా వస్తుంది. అది చూసుకోకుండా తన చేయిని కట్ చేసుకున్న వెంటనే హీరోని హెల్ప్ చేద్దాం అనుకుంటే క్వీమ్ ఏమో వెంటనే హీరో చేయిని తన నోట్లో పెట్టేసుకుంటుంది. హీరోయిన్ కి ఏమో ఇంకా కోపం ఎక్కువైపోతుంది. అలా నాకు దీనిపైన ఎలాంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పి తను అక్కడ నుంచి వెళ్ళిపోతే హీరో కూడా తనతో పాటు వెళ్ళాలనుకుంటుండే, కానీ కిమ్ ఏమో వెంటనే తన దగ్గరకు వచ్చేసి నీకు బ్లీడ్ అవుతుంది ఇది ఎందుకని చెప్పి తన్నే చూసుకుంటాడు. తర్వాత హీరోయిన్ కి మళ్ళీ సేమ్ ఆకలి వేస్తుంది. అలా రూమ్ సరిగా గుర్తు లేక ఏ రూమ్ లోకి వెళ్తుందో తెలియక ఒక జిమ్ రూమ్ లేక అనేది వెళ్తుంది. అక్కడ హీరో వాళ్ళ బ్రదర్ ఏమో జిమ్ చేస్తూ ఉంటాడు. అది చూసిన హీరోయిన్ నిజంగా ఇయ్యేటప్పుడు కూడా ఎవరైనా చేస్తారు, ఆల్రెడీ నైట్ అయిందని చెప్తే హీరో వాళ్ళ బ్రదర్ ఏమో నేను ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు లేకుంటే పని పైన కాన్సన్ట్రేషన్ లేనప్పుడు ఇలా చేస్తానని చెప్పేసరికి హీరోయిన్ కూడా వింటూ ఉంటుంది. అయితే సరే నువ్వు కూడా ఎలా చేయాలని నేర్పిస్తూ చూడు, నీకు కోపంగా ఉండే మొత్తం కూడా ఇదిగో ఇక్కడ పంచింగ్ బ్యాగ్ ఉంది, ఆ పంచింగ్ బ్యాగ్ పైన కొట్టమని చెప్పి తన అనేది టచ్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ కోపం వస్తుంది. కానీ ఏం చేయాలో తెలియక సైలెంట్ గా ఉంటే అప్పుడే హీరో ఏమో హీరోయిన్ కోసం వెతుక్కుంటూ అక్కడికి వచ్చేస్తాడు. వాళ్ళ బ్రదర్ తో చాలా క్లోజ్ గా ఉండేసరికి హీరో కోపం వస్తుంది. అలా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని చూసి గట్టిగా పిలుస్తూ వెళ్దాం అనుకుంటే అప్పుడు అక్కడికి కిమ్ వచ్చేసి నా కాళ్ళు అస్సలు బాగాలేదు, నాకు హెల్ప్ చేయమని చెప్తూ ఉండేసరికి మరోవైపు ఏమో ఇదంతా కూడా హీరోయిన్ మిర్రర్ లో చూస్తుంది. వాళ్ళిద్దరు కూడా అంత క్లోజ్ గా ఉండడం అది చూసిన హీరోయిన్ కి మళ్ళీ జెల్సీగా వచ్చేసి ఆ కోపం అంతా కూడా ఆ పంచింగ్ బ్యాగ్ పైన చూపిస్తుంది. అప్పుడే హీరో గట్టిగా అక్కడ ఉన్న మేడ్ వైపు పిలిచి ఇదిగో ఈ అమ్మాయిని ఒక హెల్పింగ్ కి అక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోండి, డాక్టర్ కి చూపించండి అని చెప్పి బలవంతంగా క్విమన్ అనేది ఆ మేడ్ కి చెప్పేస్తాడు. తర్వాత హీరోయిన్ అలాగే హీరో లోపలికి వెళ్ళేసిన వెంటనే హీరో ఏమో హీరోని దగ్గరగా తన దగ్గరికి లాక్కొని నేను తనతో మాట్లాడాలని చెప్పి ఇలాంటి ట్రిక్స్ హీరోయిన్ పైన అసలు పనిచేయవని చెప్తున్నా, కానీ వాళ్ళ బ్రదర్ ఏమో నేను హీరోయిన్ కి బాక్సింగ్ నేర్పిస్తాను తన ఇద్దరు కూడా అలానే లాక్కుంటూ ఉంటారు. అది చూసిన హీరోయిన్ ఏమో మీ ఇద్దరి మధ్యలో నేను ఒక వస్తువుని కాదని చెప్పి అలాగే మీ ఇద్దరు కూడా గొడవ పడండి అని తను అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు హీరో వాళ్ళ బ్రదర్ ఏమో నేను నీకోసం సెల్ఫ్ డిఫెన్స్ నేర్పిస్తున్నాను కదా అని చెప్తూ ఉంటే అవేం అవసరం లేదు, నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్తున్నానని అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. అది వెళ్ళిపోయిన వెంటనే వాళ్ళ బ్రదర్ ఏమో నవ్వుకుంటూ ఉంటాడు. అది చూసిన హీరో ఉండి బ్రదర్ మన ఇద్దరి మధ్యలో ఉన్న గొడవని అసలు హీరోయిన్ దగ్గరికి
తీసుకురావద్దని అక్కడ నుంచి వెళ్ళిపోయి కావాలని తను స్నానం చేసి వచ్చి హీరోయిన్ రూమ్ లోకి వెళ్ళి గట్టిగా తను అనేది కిస్ చేసేస్తాడు. అది చూసిన హీరోయిన్ నీకేమైనా పిచ్చి పట్టిందని నువ్వు ఎందుకు ఇలా చేస్తున్నావు అని చెప్తూ ఉంటే అవును నాకు పిచ్చే పట్టింది, అది కూడా నీ వల్ల అని చెప్పి నేను నిన్ను ఇప్పటికీ ఇష్టపడుతున్నానని తనకనేది మళ్ళీ కిస్ చేసేసరికి నువ్వు కూడా లేదా అని మళ్ళీ హీరోయిన్ అనేది క్వశ్చన్ చేస్తూ ఉంటాడు. కానీ వాళ్ళిద్దరు కూడా కిస్ చేసుకునేది దూరం నుంచి హీరో వాళ్ళ బ్రదర్ అలాగే కిమ్ చూస్తారు. ఇప్పుడు నీట్ నువ్వు లోపలికి వెళ్ళని చెప్పేసరికి కిమ్ కూడా లోపలికి వెళ్తుంది డైరెక్ట్ హీరోయిన్ దగ్గరికి. హీరోయిన్ ఏమో సిగ్గుపడిపోతూ నడుచుకుంటే హీరో కిస్ చేసి తన రిప్లై కోసం వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా తన రిప్లై కేవలం తన కిస్ ద్వారానే హీరోకి తెలియజేస్తుంది. అది చూసిన హీరో చాలా హ్యాపీగా ఫీల్ అయింటాడు. ప్రజెంట్ లోకి వచ్చేసరికి కిమ్ ఏమో హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ కిస్ చేశారని చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టున్నావు కదా, తనకి చాలా క్లోజ్ గా రావడానికి కేవలం తన ఈ షెన్ ఫ్యామిలీకి హెడ్ కావాలని చెప్పి అంతకు మించి ఇంకేం లేదు. అలాంటిది నీలాంటి విలేజ్ అమ్మాయిని తను ఎలా ఇష్టపడతాడు అనుకున్నావని చెప్పి తను కేవలం మనీ కోసమే నీ దగ్గరకు వచ్చాడని చెప్పి తను అవన్నీ చెప్పి తను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాట విన్న హీరోయిన్ చాలా కోపడుతూ ఉంటుంది. మరోవైపు ఏమో హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు హీరో. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ ఏమో వాళ్ళ గ్రాండ్ పా దగ్గరికి వెళ్ళి గ్రాండ్ పా మీరు మీ ఫ్యామిలీ ఆస్తి కోసం నన్ను ఇలా ఇన్వాల్వ్ చేద్దండి, నాకు అలాగే ఈ ఫ్యామిలీ వద్దు ఈ మనీ వద్దు, నేను ఇక్కడ నుంచి వెళ్తూ మా విలేజ్కి వెళ్తానని చెప్పేసరికి హీరో ఉండి ఏం జరిగింది, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసరికి దేని గురించి అలాగే ఎవరి గురించి కూడా నాకు మాట్లాడి చెప్పాల్సిన అవసరం లేదని చెప్పి తను అక్కడ నుంచి అనేది వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళిన వెంటనే హీరోవి ప్రతి ఒక్కటి కూడా గుర్తొస్తూ ఉంటాయి. హీరోతో పాటు కలిసి ఉన్నది అలాగే హీరోతో పాటు కలిసి తిరిగినేటివి అన్నీ కూడా గుర్తొస్తూ అన్నీ కూడా తనతో పాటు తిరుగుతూ ఉంటారు. అప్పుడే హీరోయిన్ నుండి తన విషయస్ అన్నీ కూడా తను కోరుకునేటివి అలాగే వాళ్ళ గ్రాండ్ మతో ఒకటి కలిసి తిరిగినట్టు కూడా గుర్తొచ్చేసరికి తన దగ్గర ఉన్న ఉయ్యాల దగ్గర చాలా బాంబ్స్ అనేవి పేలుతాయి. అవి కూడా క్రాకర్స్ అయి ఉంటాయి. అది చూసిన హీరో నుండి ఇది నా ఫస్ట్ కోరిక కదా, ఇలా ఇలా నెరవేరింది, అలాగే నేను ఎప్పుడు కూడా ఎవరికి చెప్పలేదని అనుకుంటూ ఉంటే అప్పుడే ఒక్కసారిగా తనకి ఎదురుగా హీరో అనేది ప్రత్యక్షమైపోతాడు. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోయి నువ్వేంటి ఇక్కడ, అలాగే ఇక్కడికి ఎలా వచ్చావని చెప్పేసరికి నేను చెప్పాను కదా నేను నిన్ను ఎప్పటికీ కూడా ఇష్టపడతాను, నేనే నీకోసం ఇదంతా కూడా అరేంజ్ చేశానని, నువ్వు అనుకుంటున్నావేమో నాకు షెన్ ఫ్యామిలీ అలాగే మనీ అంటే ఇష్టం అని, నాకు వాటిపైన ఎలాంటి ఇష్టం కూడా లేదు, అందుకే వాటన్నిటిని కూడా వదిలేసుకొని నీకోసం నేను ఇక్కడికి వచ్చానని చెప్పేసరికి ఆ మాట అన్నీ విన్న హీరోయిన్ ఏమో చాలా ఎమోషనల్ అయిపోతుంది. అలాగే తను అనుకుంటుంది హీరో నేను చాలా అపార్థం చేసుకున్నానని. అలా హీరోకి సారీ చెప్పి ఇదంతా కూడా క్విమ్ చెప్తుందని అని అంటూ ఉంటే వెంటనే హీరో తనకనేది కిస్ చేసేస్తాడు. అలా కిస్ కాస్త చాలా డీప్ గా వెళ్తుంది. అలాగే అక్కడ ఉన్న ఫ్లవర్స్ పైన ఇద్దరు కూడా పడిపోయేసరికి అది చూసిన హీరోయిన్ ఏమో వెంటనే హీరోయిన్ అనేది పైకి లేపేసి నువ్వు ఫస్ట్ పైకి లే, నేను నీకు ఒక విషయం చెప్పాలంటూ ఉంటే హీరో ఉండి ఏమి అని అడుగుతాడు. నీకు ఒసిడి ప్రాబ్లం ఉంది కదా, ఇక్కడే మనం ఇలానే ఉంటే నీకు ప్రాబ్లం వస్తుంది కదా అని చెప్పేసరికి హీరో ఉండి అదంతా కూడా ఆల్రెడీ ఎప్పుడో క్యూర్ అయిపోయింది, అది కూడా నీ వల్లే తెలుసా, నువ్వు నీ దగ్గరకు వచ్చినప్పుడే నాకు మొత్తం కూడా క్యూర్ అయిపోయింది అని చెప్పేసరికి ఆ మాటతోటి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలాగే మళ్ళీ కూడా వాళ్ళిద్దరు అనేది కిస్ చేసుకుంటూ వాళ్ళు చాలా హ్యాపీగా స్పెండ్ చేస్తూ ఉంటారు ఆ రోజు నుంచి. అలా నెక్స్ట్ మార్నింగ్ హీరో అనేది కుక్ చేయడానికి వెళ్తూ ఉంటే అప్పుడే హీరోయిన్కి ఒక మెసేజ్ వస్తుంది, అలా వాళ్ళ గ్రాండ్ మా ట్రీట్మెంట్ తీసుకుంటూ చనిపోయిందని. ఆ న్యూస్ చూసిన హీరోయిన్ ఏమో ఏడుస్తూ మా గ్రాండ్ మా అంత ఈజీగా అస్సలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోదు, నేను తన కోసం వెయిట్ చేస్తూ ఉంటానని చెప్పి వాళ్ళ గ్రాండ్ మా దానికి అనేది ఫోన్ చేస్తూ ఉంటుంది. అలా ఫోన్ చేస్తున్నా కానీ ఫోన్ అస్సలు లిఫ్ట్ కాదు. అది చూసిన హీరోయిన్ ఏడుస్తూ ఉండేసరికి హీరో కూడా హీరోయిన్ కామ్ చేసి ఫోన్ చెక్ చేస్తాడు. అలా ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళ గ్రాండ్ మా చెప్పినటువన్నీ కూడా గుర్తొస్తాయి. ఎలాగైనా సరే ఈసారి కాంపిటీషన్లో నేనే విన్ అవ్వాలి, మా గ్రాండ్ మా లాస్ట్ విష్ కూడా నేనే తీర్చాలని చెప్పి తను అనేది అప్పటి నుంచి చాలా కష్టపడి చదువుతూ అలాగే ఫుడ్ కూడా చాలా ఈజీగా ప్రిపేర్ చేస్తూ ఉంటుంది. అలా నెక్స్ట్ డే హీరో అనేది మొత్తం వాళ్ళ గ్రాండ్ మా గురించి అనేది తెలుసుకుంటాడు. అలా హీరోకి తెలుస్తుంది గ్రాండ్ మా అసలు చనిపోలేదని, ఇదంతా కూడా ఒక ఫేక్ న్యూస్, ఇదంతా కావాలనే వాళ్ళ బ్రదర్ స్ప్రెడ్ చేశాడని హీరోకి అర్థమవుతుంది. ఇదే న్యూస్ వెళ్ళి డైరెక్ట్ గా హీరోయిన్ కి చెప్తే తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుందని హీరోయిన్ దగ్గరికి వెళ్దామని అనుకుంటాడు. కానీ బయటకు వెళ్ళి చూస్తే అక్కడ హీరోయిన్ ఏది కూడా జరగనట్టు తన పని తను చేసుకుంటూ ఉంటే హీరో అనేది గ్రాండ్ మా గురించి చెప్పడానికి నోరు ఎత్తేసరికి హీరోయిన్ నుండి ఎలాంటి గ్రాండ్ మా కూడా లేదు, నేను ఈ ఫుడ్ కాంపిటీషన్ లో విన్ అవ్వాలని చెప్పేసరికి ఇది విన్ అయినాక ఖచ్చితంగా హీరోయిన్ కి మొత్తం తెలుస్తుందని నేను నీకు హెల్ప్ చేద్దునా ఈ ఫుడ్ గురించి అని చెప్పేసరికి హీరోయిన్ కూడా సరే అని ఒప్పుకుంటుంది. అలా వాళ్ళిద్దరు కూడా కలిసి అప్పటి నుంచి ఫుడ్ అనేది చేస్తూ ఉంటారు. అలాగే వాళ్ళిద్దరు కూడా ఛాలెంజ్ కోసం చాలా బాగా ప్రాక్టీస్ అవుతారు. మరోవైపు
ఏమో హీరో వాళ్ళ గ్రాండ్ పాకి మొత్తం కూడా అర్థమవుతుంది ఇదంతా కూడా హీరో వాళ్ళ బ్రదరే చేశాడని. తర్వాత అవన్నీ చూసిన హీరోయిన్ ఏమో మనకి కొద్ది రోజుల తర్వాత కాంపిటీషన్ వస్తుంది కదా, ఇద్దరం కూడా చాలా కష్టపడి పని చేసుకున్నామని చెప్పేసరికి అలాగే హీరోయిన్ నుండి నేను ఎప్పటికీ కూడా నేను ఇష్టపడతాను, ఇలాంటి వాటిలో అసలు ఇన్వాల్వ్ చేపియనని అంటే హీరోయిన్ నవ్వుతుంది. అలా తర్వాత వాళ్ళ కాంపిటీషన్ అనేది స్టార్ట్ అవుతుంది. ఈసారి చాలా ఫేమస్ పర్సన్ వచ్చి ఉంటారు, కానీ హీరోయిన్ వాళ్ళు ఏమో వాళ్ళు చాలా మామూలుగా ఒక డిష్ అనేది ప్రిపేర్ చేస్తారు, అది కూడా ఒక ఫిష్ తోటి. అలాగే మరోవైపు ఆ పర్సన్ ఏమో తన దగ్గర ఉన్న స్కిల్స్ తోటి మొత్తం కూడా చేస్తూ ఉంటే తను అనేది చాలా చిన్నగా స్లైసెస్ లా కట్ చేస్తూ ఉంటాడు. అది చూసిన మిగతా వాళ్ళంతా కూడా ఆ చెఫ్ని చూసి చాలా ఆశ్చర్యపోతూ ఉంటారు. కానీ మన హీరోయిన్ అలాగే హీరో అనేది వాళ్ళ నేర్చుకున్న విలేజ్ స్టైల్ అనేది, అది కూడా వాళ్ళ గ్రాండ్మా నేర్పించిన ఫిష్ స్టైల్ చేసి అక్కడ వాళ్ళందరికీ కూడా పెడతారు. అక్కడ ఉన్న హోస్ట్ ఏమో చూసి ఆ చెఫ్ది బాగుందని అంటూ ఉంటే అప్పుడు ఒక్కసారిగా హీరోయిన్ వాళ్ళు చేసిన దగ్గర నుంచి కొన్ని మంటలు అనేవి వచ్చేస్తాయి. అది చూసిన వాళ్ళంతా కూడా షాక్ అయిపోయి వీళ్ళు నిజంగానే ఒక కొత్త డిష్ ప్రిపేర్ చేసినట్టున్నారు, ఇది చాలా బాగుందని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా టేస్ట్ చేయడానికి అనేది వెళ్తారు. అలా టేస్ట్ చేస్తూ ఉండేసరికి అది చాలా బాగా నచ్చుతుంది. అలాగే కాంపిటీషన్ పర్సన్ కూడా ఆ ఫిష్ని చూసి తన దగ్గరికి వెళ్ళి టేస్ట్ చేసి తను కూడా చాలా బాగుంది, నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తు తెచ్చారు తెలుసా, సేమ్ మా అమ్మ కూడా ఇలానే చేసేది, దాంతోటి నేను ఎప్పుడు కూడా ఇలాంటి హాట్ పాట తినేవాడిని, చాలా థ్యాంక్స్ నాకు చిన్నప్పుడు మెమరీస్ అన్నీ కూడా గుర్తు చేసినందుకు. అలాగే ఈ కాంపిటీషన్లో విన్నర్స్ కూడా మీరే అని చెప్పి అతను అనేది చాలా ఎమోషనల్ అయ్యి ఆ ఫిష్ని అలానే తినుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. అది విన్న వాళ్ళంతా కూడా నిజంగానే చాలా మంచి పర్సన్ అని, అలాగే ఎలాంటి అహంకారం లేకుండా చాలా ఈజీగా తన ఓటమిని ఒప్పుకున్నారని మిగతా వాళ్ళంతా కూడా ఆ కాంపిటీషన్కి అనేది చాలా మంచిగా రివ్యూ అనేది ఇస్తూ ఉంటారు. తర్వాత వాళ్ళిద్దరిని కూడా స్టేజ్ దగ్గరికి వెళ్ళి ఆ కాంపిటీషన్ అనేది ఇచ్చేస్తారు. ఆ అవార్డు తీసుకున్న వెంటనే హీరోయిన్ అలాగే హీరో చాలా హ్యాపీగా ఫీల్ అవుతే అప్పుడు అక్కడికి వాళ్ళ గ్రాండ్ మా అనేది తీసుకుని వస్తాడు హీరో వాళ్ళ గ్రాండ్ పా. అది చూసిన హీరోయిన్ ఏమో చాలా షాక్ అయిపోయి వాళ్ళ గ్రాండ్మ దగ్గరికి వెళ్ళి, అంటే గ్రాండ్మ నీకేం కాలేదు కదా అని చెప్తూ ఉంటే నాకేమవుతుంది, నా మనవరాలు చెఫ్ కాంపిటీషన్ ఎలా చేస్తుందో చూడడానికి ఇక్కడికి వచ్చానని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అప్పుడే హీరో వాళ్ళ గ్రాండ్ పై ఏమో హీరో వాళ్ళ బ్రదర్ చేసినటువన్నీ కూడా బయట పెట్టేసి ఆల్రెడీ తనకి జైలుకి పంపించామని, ఇప్పుడు హీరోయిన్ అలాగే హీరో ఇద్దరు కూడా లవ్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా షెన్ కంపెనీకి వారసులని హీరో వాళ్ళ గ్రాండ్ పై ప్రకటించేస్తాడు. అది చూసిన హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత వాళ్ళిద్దరు కూడా కలిసి మళ్ళీ వాళ్ళ విలేజ్కి అనేది వచ్చేస్తారు. అదే అలాగే వాళ్ళిద్దరు కూడా కట్టుకున్న ఉయ్యాలనే చాలా హ్యాపీగా కూర్చొని వాళ్ళ లైఫ్ గురించి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉండేసరికి హీరో అప్పుడే ఒక్కసారిగా తన దగ్గర ఉన్న రింగ్ తీసుకొని హీరోయిన్ అనేది మోకాళ్ళ పైన కూర్చొని ప్రపోజ్ చేస్తాడు, నువ్వంటే నాకు చాలా ఇష్టము, నువ్వు ఎక్కడుంటే నేను కూడా నీతో పాటే ఉండిపోతానని చెప్పి ప్లీజ్ నన్ను మాత్రం రిజెక్ట్ చేయదని చెప్పి తను అనేది తన రింగ్ని చూపించేసరికి హీరోయిన్ కూడా సరే అయితే ఫస్ట్ లెవ్ అని చెప్పి తన దగ్గర ఉన్నది హీరోతో పాటు తన చేయికి రింగ్ పెట్టించుకుంటుంది. అలాగే వెంటనే తన అనేది హీరోకి కిస్ చేసేస్తుంది. అది చూసిన హీరో ఏమో తన వైపు అలానే చూస్తుండిపోతాడు. అది చూసిన హీరోయిన్ సిగ్గుపడిపోతుంది. ఇలా ఈ హ్యాపీ ఎండింగ్ తోటి మూవీ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.